अभ्यर्थवाणी पढ़ना है या मुरली? ఓం శాంతి. అవ్యక్తవాణిని చదవాలా లేక మురళి? है స్టూడెంట్ అన్నారు మురళి. अभ्यर्थवाणी मुरली नहीं, అవ్యక్తవాణి మురళి కాదా? अभ्यर्थवाणी मुरली नहीं बन जाती, అవ్యక్తవాణి మురళి అయిపోదా? बन जाती। అయిపోతుంది అని స్టూడెంట్ అన్నారు. అయిపోతుందా? आज की अभ्यर्थवाणी में ఈరోజు అవ్యక్తవాణి అయ్యింది 5/11/2014। 5/11/2014. हेडिंग दिए है హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. अपने जगे हुए दिव्य स्वरूप में ऐसा रहो, తమ మేల్కొన్నటువంటి దివ్యమైన స్వరూపంలోని ఏ విధంగా ఉండాలి అంటే जो आपके सामने आने वालों का दीप जग जाए। మీ ఎదురుగా వచ్చేటటువంటి వారి యొక్క దీపం అనేది వెలిగిపోవాలి. और మరియు आपका साधारण स्वरूप उन्हें दिखाई न दे। మీది సాధారణ స్వరూపంలోని కనిపించకూడదు. चारों ओर के चैतन्य जगे हुए दीपकों को నలువైపులా మేల్కొని ఉన్నటువంటి చైతన్య దీపాలని दीपराज की ओम शांति। దీపరాజు యొక్క ఓం శాంతి. ये चैतन्य दीपक कितने प्यारे हैं। ఈ చైతన్యక దీపాలు ఎంత ప్రియమైనవయ్యాయి. कौन? ఎవరు? कौन से चैतन्य दीपक कितने प्यारे हैं? ఏ చైతన్య దీపాలు ఎంత ప్రియమైనవయ్యాయి. जिनको ఎవరికైతే दीपराज ने ओम शांति किया, దీపరాజు వారికి ఓం శాంతిని చెప్పారు. है दीपराज का क्या? దీపరాజుది ఏంటయ్యింది? भक्ति मार्ग में यादगार है। భక్తి మార్గంలోని స్మృతి చిహ్నం అనేది ఉంది. है सब भूल गए। అంతా మరిచిపోయారా? है अरे అరే, दीपावली तो बहुत मनाते रहे, దీపావళినైతే చాలా జరుపుకుంటూ వచ్చారు. जन्म जन्मांतर मनाई, इस जन्म में भी मनाई। జన్మ జన్మాంతరాలు కూడా జరుపుకోవటం జరిగింది. ఈ జన్మలోని కూడా జరుపుకోవటం జరిగింది. और दीपराज की यादगार भूल गई। మరియు దీపరాజు యొక్క స్మృతి చిహ్నాన్ని మరిచిపోయారా? है दीपक जलाए कि बल्ब जलाए? దీపాలను వెలిగించారా లేక బల్బులను వెలిగించారా? है दीपराज की यादगार है। దీపరాజు యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. जब दीपावली मनाते हैं तो एक दिन पहले ఎప్పుడైతే దీపావళిని జరుపుకుంటారో ఒక రోజు ముందు धर्मराज का दीपक जलाते हैं, ధర్మరాజు యొక్క దీపాన్ని వెలిగిస్తారు. और फिर మళ్ళీ తరువాత अगले दिन రోజు उस बड़े दीपक से सारे दीपकों को जगाते हैं। ఆ పెద్ద దీపంతోని అన్ని దీపాలని వెలిగించడం జరుగుతుంది. ज्योति से ज्योति जगाते हैं। జ్యోతితోని జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. उन्होंने तो गीत बनाई दिया, दीप से दीप जगाते चलो।
వారైతే గీతాన్ని తయారు చేశారు. దీపంతోని దీపాన్ని వెలిగించుకుంటూ వెళ్ళండి. दीपक का अर्थ भी चाहिए ना। దీపం యొక్క అర్థం కూడా కావాలి కదా. क्या कुछ नहीं हुआ। ఏమర్థమైంది? दीप माने దీపం అనగా आत्मा। ఆత్మ. तो बताया అయితే చెప్పడం జరిగింది, आप सबका यादगार विश्व में मनाए रहे हैं। మీ అందరి యొక్క స్మృతి చిహ్నం విశ్వంలోని తయారు చేయటం జరిగింది. विश्व में मनाए रहे हैं। విశ్వంలోని జరుపుకుంటున్నారా? हैं कि भारत में मनाए रहे हैं। లేక భారత్లోని జరుపుకుంటున్నారా? अरे అరే, हाँ అన్ని చోట్ల జరుపుకుంటున్నారు అని స్టూడెంట్ అన్నారు. हाँ, ఆ, अभी तो भारतवासी सारे विश्व में ఇప్పుడైతే భారతవాసీలు మొత్తం విశ్వంలోని फैल गए ना। వ్యాపించిపోయారు కదా. और अगर वे फैलेंगे नहीं, अभी भक्ति मार्ग में नहीं फैलेंगे, ఒకవేళ వ్యాపించకపోయినట్లయితే, భక్తి మార్గంలోని కూడా వ్యాపించకపోయినట్లయితే, तो ब्राह्मणों की संगमयुगी दुनिया में అప్పుడు బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోని जो शूटिंग पीरियड आएगा अंत समय का, ఏదైతే షూటింగ్ పీరియడ్ అనేది వస్తుందో అంత సమయంది 500-700 करोड़ की आत्माओं के बीच में 500-700 కోట్ల ఆత్మల మధ్యలోని दीपक कैसे जगेंगे। దీపాలు ఎలా వెలుగుతాయి? जगेंगे या नहीं जगेंगे। వెలుగుతాయా లేక వెలగవా? जगेंगे। వెలుగుతాయి. तो आप यादगार विश्व में मनाए रहे हैं। అయితే మీరు స్మృతి చిహ్నాన్ని విశ్వంలోని జరుపుకుంటున్నారు. और आप चैतन्य दीपक మరియు చైతన్య దీపాలైన మీరు तो मनाए रहे हैं। జరుపుకుంటున్నారు. और आप వారు జరుపుకుంటున్నారు మరియు మీరు आप क्या कर रहे हो। మీరేం చేస్తున్నారు? हैं? अरे అరే, वो मनाए रहे हैं। వారు జరుపుకుంటున్నారు. दीपावली के दिन దీపావళి రోజున मनाना अलग बात है। జరుపుకోవడం వేరే విషయం అయ్యింది. और మరియు आप चैतन्य दीपक చైతన్య దీపాలైన మీరు दीपराज से मिलन मनाए रहे हैं। దీపరాజుతోని మిలనాన్ని జరుపుకుంటున్నారు. कहाँ की बात ఎక్కడి యొక్క విషయం? है। कहाँ की बात बताई। ఎక్కడి యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది? अभी संगम की बात बताई। ये तो स्थान ఇప్పుడు సంగమ యుగం యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది అని. की बात बताओ। ఇదైతే స్థానం యొక్క విషయాన్ని చెప్పండి. कहाँ माने स्थान। ఎక్కడ అనగా స్థానం అయ్యింది. कहाँ मिलन मनाए रहे हैं। ఎక్కడ మిలనాన్ని జరుపుకుంటున్నారు? बाप के साथ तो తండ్రితో పాటు అని స్టూడెంట్ అన్నారు. తండ్రితో పాటు అయితే प्रश्न साथ का नहीं है, किसके साथ। ప్రశ్న అనేది ఎవరి తోడులోని అనేది కాదు, ఎవరితోని అనేది. प्रश्न माउंट आबू में मना रहे हैं। స్టూడెంట్ అన్నారు మౌంట్ ఆబూలోని జరుపుకుంటున్నారు అని. మౌంట్ ఆబూలోని జరుపుకుంటున్నారు. और माउंट आबू में మరియు మౌంట్ ఆబూలోని दीपराज की आत्मा बैठी हुई है। దీపరాజు యొక్క ఆత్మ కూర్చొని ఉందా? है ब्रह्मा बाबा। బ్రహ్మ బాబా गुलजार दादी कीर्तन के द्वारा గుల్జార్ దాది యొక్క తనువు ద్వారా दीपराज, దీపరాజ్, जिसे धर्मराज का दिया कहा जाता है, ఎవరినైతే ధర్మరాజు యొక్క దీపం అని అనడం జరుగుతుందో, उसका राजा ఎవరి యొక్క రాజా? धर्मराज का राजा।
ధర్మరాజు యొక్క రాజా. तो वो అయితే వారు गुलजार दादी के द्वारा గుల్జార్ దాది ద్వారానా, है, गुलजार दादी के द्वारा గుల్జార్ దాది ద్వారా सबके दीपक అందరి యొక్క దీపాలు जगते हैं. మేలుకుంటాయా? ये మరి पहले ही वाक्य में बता दिया. మొదటి వాక్యంలోనే చెప్పేయటం జరిగింది. चारों ओर के चैतन्य जगे हुए दीपकों को నలువైపులా వెలిగి ఉన్నటువంటి దీపాలని, दीप చైతన్య దీపాలని आदि की ओम शांति. దీపరాజు యొక్క ఓం శాంతి. ये सूक्ष्म वतन की बात बताई. ఇది సూక్ష్మవతనం యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. सूक्ष्म स्टेज की बात बताई. సూక్ష్మ స్టేజ్ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. कि सूक्ष्म स्टेज में సూక్ష్మ స్టేజ్లోని आत्मिक स्थिति में ఆత్మిక స్మృతిలోని जो दीप राजे है ఎవరైతే దీపరాజు ఉన్నారో और जगे हुए दीपकों को వారు ఎవరైతే మేలుకొని ఉన్నటువంటి వెలిగి ఉన్నటువంటి దీపాలు ఉన్నారో ओम शांति बोली. ఓం శాంతిని చెప్పారు. कि माउंट आबू की बात बताई లేక మౌంట్ ఆబూ యొక్క విషయాన్ని చెప్పారు. है. कहाँ की बात बताई? ఎక్కడి యొక్క విషయాన్ని చెప్పారు? अरे అరే आत्मा ఆత్మ शरीर में होती है, శరీరంలోని ఉంటుందా, कर्मेंद्रियों से कर्म करती है, కర్మేంద్రియాలతోని కర్మని చేస్తుందా, तो साकार है, निराकार है या आकार है? అప్పుడు సాకారమా, ఆకారమా లేక నిరాకారమా? साकार है. సాకారమయ్యింది. और మరియు सूक्ष्म मन बुद्धि के नेत्रों से कार्य करती है. సూక్ష్మ మనసు బుద్ధి యొక్క నేత్రాలతోని పనిని చేస్తుందా, इंद्रियां भूल जाती हैं. ఇంద్రియాలని మర్చిపోతుంది. तो क्या कहेंगे? అయితే ఏమనడం జరుగుతుంది? कौन सी स्टेज है? ఏం స్టేజ్ అయ్యింది? साकारी नहीं, సాకారి అని స్టూడెంట్ అన్నారు. సాకారి కాదు, आकारी स्टेज है. ఆకారి స్టేజ్ అయ్యింది. और आकारी से भी परे మరియు ఆకారి నుండి కూడా అతీతంగా जब ఎప్పుడైతే निराकारी बिंदु रूप स्टेज बनती है, నిరాకారి బిందు రూపు స్టేజ్ అనేది తయారవుతుందో तो उसे అప్పుడు అది आकारी नहीं कहेंगे. ఆకారి అనడం జరగదు. అప్పుడు దానిని ఆకారి అని అనడం జరగదు. क्या कहेंगे? ఏమనడం జరుగుతుంది? निराकारी स्टेज कहेंगे. నిరాకారి స్టేజు అని అనడం జరుగుతుంది. तो बोला అయితే అన్నారు, वो निराकारी स्टेज ఆ నిరాకారి స్టేజ్ कौन सी आत्मा की बात है? ఏ ఆత్మ యొక్క విషయం అయ్యింది? गुलजार दादी की बात है, ब्रह्मा बाबा की बात है, గుల్జార్ దాది యొక్క విషయం అయ్యిందా, బ్రహ్మబాబా యొక్క విషయం అయ్యిందా, राम वाली आत्मा की बात है. రామ్వాలి ఆత్మ యొక్క విషయం అయ్యిందా? किसकी बात है? ఎవరి విషయం అయ్యింది? है? अरे అరే धर्म का राजा कौन है? ధర్మ యొక్క రాజా ఎవరయ్యారు? धर्म का राजा ధర్మం యొక్క రాజా जिसमें सबसे जास्ती धारणा ఎవరిలోనైతే అందరికంటే ఎక్కువ ధారణ అనేది ఉంటుందో, देखने में आई. చూడడంలోని కనిపించిందో, ऐसी कौन सी आत्मा है जिसमें అటువంటి ఏ ఆత్మ అయ్యింది ఎవరిలోనైతే सबसे जास्ती धारणा देखने में आई? అందరికంటే ఎక్కువ ధారణ అనేది చూడడానికి కనిపించింది? है गुलजार दादी में
జ్ఞాన డాన్స్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. జ్ఞాన డాన్స్లోనా? ब्रह्मा बाबा में। బ్రహ్మబాబాలోనే. तो सबसे जास्ती धारणा का प्रमाण क्या है? అయితే అన్నింటికంటే పెద్ద ధారణ యొక్క ప్రమాణం ఏమయ్యింది? है उसका प्रमाण ये है, దీని యొక్క ప్రమాణం ఏంటయ్యిందంటే, ప్రూఫ్ ఏంటయ్యిందంటే, जो भी आत्माएं सामने आई उनके ఏ ఆత్మలైతే వారికి సన్ముఖంగా వస్తారో हर आत्मा ప్రతి ఆత్మ संतुष्ट होके गई సంతుష్టమై వెళ్ళిందా या असंतुष्ट होके गई? లేక అసంతుష్టమై వెళ్ళిందా? संतुष्ट होके गई। సంతుష్టంగా అయి వెళ్ళింది. और धर्म का अर्थ ही है धारणा। మరియు ధర్మం యొక్క అర్థమే అయ్యింది ధారణ. धर्म ऐसा हो जो सबको संतुष्ट करे। ధర్మం ఎలాంటిది అవ్వాలంటే ఏదైతే అందరినీ సంతుష్టపరుస్తుందో, तो అప్పుడు संतुष्ट करने के సంతుష్టముని చేసేటటువంటి हिसाब में లెక్కలోని सबसे जास्ती सहन करना पड़ता है అన్నింటికంటే ఎక్కువ సహనాన్ని చేయాల్సి వస్తుందా या नहीं सहन करना पड़ता है? లేక సహనం చేయాల్సి రాదా? है सबसे जास्ती सहन करना पड़ता है। అన్నింటికంటే ఎక్కువ సహనాన్ని చేయాల్సి వస్తుంది. जो गायन है शास्त्रों में, ఏదైతే గాయనం ఉందో శాస్త్రాలలో, बहेलिए ने बुद्ध रूपी पाँव में तीर मारा, घाव हो गया। వేటగాడు బుద్ధురూపి పాదానికి బాణాన్ని వేయడం జరిగింది, గాయం అవ్వడం జరిగింది. प्राण पखेरु उड़ गए, फिर भी उसके लिए कल्याण की भावना, ప్రాణాలు ఎగిరిపోయాయి, అయినా కూడా వారి కోసం కళ్యాణం యొక్క భావన, या अकल्याण रहा। కళ్యాణం యొక్క భావన అనేది ఉందా లేక అకల్యాణ భావన అనేది ఉండేదా? है కళ్యాణం యొక్క భావన అని స్టూడెంట్ అన్నారు. कल्याण की भावना। కళ్యాణం యొక్క భావన. अरे ये तो అరే ఇదైతే धर्म पिताओं का जो पार्ट है, ధర్మపితల యొక్క పార్ట్ ఏదైతే ఉంటుందో उनमें भी ये धारणा देखी गई है जो नंबर वार है। వారిలోని కూడా ఈ ధారణని నెంబర్ వారుగా చూడడం జరిగింది. ఏదైతే నెంబర్ వారుగా ఉన్నారో, क्राइस्ट को सूली पर चढ़ाया गया, క్రైస్ట్ని శూలం మీద ఎప్పుడైతే ఎక్కించేయటం జరిగిందో, तो जिन लोगों ने सूली पर चढ़ाया उनके प्रति ఎవరైతే क्राइस्ट को सूली पर चढ़ाया गया, క్రైస్ట్ని శూలి మీదకి ఎక్కించేయటం జరిగింది, तो जिन लोगों ने सूली पर चढ़ाया उनके प्रति ఎవరైతే ఉరికంబం మీదకి ఎక్కించారో వారి ఎడల दया की भावना थी దయ యొక్క భావన అనేది ఉండేదా या द्रोह की भावना थी? లేక ద్రోహం యొక్క భావన అనేది ఉండిందా? दया की भावना। దయ యొక్క భావన ఉండేది. तो ये तो అయితే ఇదైతే धर्म पिता तो नहीं है, ధర్మపిత అయితే కాదు, ये तो सनातन धर्म की माँ है। వీరైతే సనాతన ధర్మానికి అమ్మయ్యారు. और माताओं में ज्यादा धारणा होती है మరియు మాతలలోని ఎక్కువ ధారణ అనేది ఉంటుందా या भाइयों में ज्यादा धारणा होती है? లేక అన్నయ్యలలోని ఎక్కువ ధారణ అనేది ఉంటుందా? మాతలలో ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు. माताओं में धारणा ज्यादा होती है। మాతలలోని ఎక్కువ ధారణ అనేది ఉంటుంది. सहन शक्ति भी సహన శక్తి కూడా माताओं में ज्यादा होती है। మాతలలోని ఎక్కువగా ఉంటుంది. तो बोला, అయితే అన్నారు, किसने बोला? ఎవరన్నారు? बोला तो ब्रह्मा बाबा ने, చెప్పడం అయితే బ్రహ్మ బాబానే. लेकिन बात किसकी बताई?
కానీ విషయం ఎవరిది చెప్పడం జరిగింది? किसकी बात हो रही है? ఎవరి యొక్క విషయం నడుస్తుంది? हैं? दीपराज की बात हो रही है। దీపరాజు యొక్క విషయం నడుస్తుంది. गुलजार दादी के द्वारा बोला ब्रह्मा बाबा ने, గుల్జార్ దాది ద్వారా చెప్పారు బ్రహ్మబాబా. लेकिन కానీ सूक्ष्म स्टेज जो है, సూక్ష్మం కంటే సూక్ష్మమైన స్టేజ్ ఏంటంటే जिसे कहते हैं దానిని అనడం జరుగుతుంది. कौन सी पुरी? ఏం పురి? सूक्ष्म स्टेज की 3 पुरियां है ना। సూక్ష్మ స్టేజ్లోని 3 పురులు ఉన్నాయి కదా. कौन कौन सी? ఏంటేంటి అయ్యాయి? ब्रह्मापुरी, బ్రహ్మాపురి, विष्णुपुरी విష్ణుపురి और మరియు शंकरपुरी। శంకర్పురి. तो कौन सी सूक्ष्म स्टेज की बात कही? అయితే ఏ సూక్ష్మ స్టేజ్ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది? शंकरपुरी। శంకర్పురి. तो वहाँ शंकर होना चाहिए या नहीं होना चाहिए? అయితే అక్కడ శంకరుడు ఉండాలా లేక ఉండకూడదా? शंकर होना चाहिए। శంకరుడు ఉండాలి. शंकर कब कहा जाता है? శంకరుడు అని ఎప్పుడు అనడం జరుగుతుంది? एक आत्मा का संकरण, 2 का या ज्यादा का संकरण? ఒక ఆత్మ యొక్క సంకరణ లేక 2 ఆత్మల యొక్క సంకరణ లేక ఎక్కువ యొక్క సంకరణ అయ్యిందా? 3 का संकरण। ముగ్గురు యొక్క సంకరణ. तब नाम पड़ता है शंकर। అప్పుడు పేరు పడుతుంది శంకర్. तो అయితే कौन सी आत्मा के बारे में कहे? धर्मराज। ఏ ఆత్మ కోసం చెప్పడం జరుగుతుంది? ధర్మరాజ్ అని. दीपराज, దీపరాజ్, दीपकों का राजा। దీపాల యొక్క రాజా. इसके लिए कहे, ब्रह्मा के लिए कहे, विष्णु के लिए कहे, ఎవరి కోసం అనడం జరుగుతుంది? బ్రహ్మ కోసం అనడం జరుగుతుందా? విష్ణు కోసం అనడం జరుగుతుందా? या లేక शंकर के लिए कहे? శంకరుడు కోసం అనడం జరుగుతుందా? शंकर के लिए कहे। శంకరుడు కోసం అనడం జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. శంకరుడు కోసం అనడం జరుగుతుందా? वो धर्म का राजा है, వారు ధర్మం యొక్క రాజా అయ్యారా? उसका सहन शक्ति है। వారిలోని సహన శక్తి అనేది ఉందా? है? अरे అరే वो दुनिया को भस्म करने वाला है, ये వారు ప్రపంచాన్ని భస్మం చేసేటటువంటి వారయ్యారా? सहन करने वाला है, లేక సహనాన్ని చేసేటటువంటి వారయ్యారా? सामना करने वाला है, ये सहन करने वाला है। ఎదుర్కొనేటటువంటి వారయ్యారా? లేక సహనాన్ని చేసేటటువంటి వారయ్యారా? सामना करने वाला है, ఎదుర్కొనేటటువంటి వారయ్యారా? ये सहन करने वाला है। లేక సహనాన్ని చేసేటటువంటి వారయ్యారా? वो तो सामना करने वाली शक्ति है। వారైతే ఎదుర్కొనేటటువంటి శక్తి అయ్యింది. तो किसकी बात है? అయితే ఎవరి యొక్క విషయం అయ్యింది? ब्रह्मा वाली आत्मा की बात है। బ్రహ్మవాలి ఆత్మ యొక్క విషయం అయ్యింది. लेकिन वो गुलजार दादी के थ्रू नहीं, కానీ అది గుల్జార్ దాది త్రూ కాదు. इसके द्वारा ఎవరి ద్వారా? है जो भी राम वाली आत्मा है, ఎవరైతే రామ్వాలి ఆత్మ ఉన్నారో उस शरीर के द्वारा। ఆ శరీరం ద్వారా. बाप दादा जब कहा जाता है బాప్ దాదా అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో तो एक को इंट्रोड्यूस करते हैं, एक पर्सनालिटी है, అప్పుడు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుందా? ఒక్క పర్సనాలిటీ అయ్యారా? या 2 पर्सनालिटी है? లేక 2 పర్సనాలిటీలు అయ్యాయి? हैं? 2 पर्सनालिटी। ఇద్దరు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. व्यक्तित्व, వారు పర్సనాలిటీ అయ్యారా? व्यक्त माने जो दिखाई दे, వ్యక్తిత్వం, వ్యక్తి. వ్యక్తం అనగా ఎవరైతే చూడడానికి కనిపిస్తారు. एक
ఒక్కరే అని చెప్పి స్టూడెంట్ అన్నారు. एक पर्सनालिटी. ఒక్క పర్సనాలిటీ. आत्माएं दो हैं ఆత్మలు రెండయ్యాయి, लेकिन पर्सनालिटी కానీ పర్సనాలిటీ एक है. ఒకటయ్యింది. तो बोला అయితే అన్నారు, हर एक दीपक दीपराज की याद में चमक रहे. ప్రతి ఒక్క దీపం దీపరాజు యొక్క ప్రకాశంలోని వెలుగుతుంది. बाप दादा भी हर दीपक को बहुत 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 బాబ్దాదా కూడా ప్రతి దీపాన్ని చాలా 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 दिल से याद प्यार दे रहे. హృదయంతోని ప్రియ స్మృతులని ఇస్తున్నారు. हर दीप बहुत स्नेही ఆ దీపాలు చాలా స్నేహి और दिल में समाने वाले हैं. మరియు హృదయంలోని ఇమిడేవి అయ్యాయి. चारों ओर की रोशनी कितनी दिल को लुभाने वाली है. నలువైపులు ఉండేటటువంటి ప్రకాశం హృదయానికి ఎంత సుఖాన్నిచ్చేటటువంటిది అయ్యింది. सबके दिल से क्या निकल रहा है. అందరి యొక్క హృదయం నుండి ఏం వెలువడుతుంది? वाह वाह बाबा वाह. వాహ వాహ బాబా వాహ. ये चैतन्य दीपक है ఈ చైతన్య దీపాలు जिनका यादगार विश्व में मनाए रहे हैं. వారి యొక్క స్మృతి చిహ్నాన్ని ప్రపంచంలోని జరుపుకుంటున్నారో वो चैतन्य दीपक दीपराज से मिलन मनाने पहुंच गए. ఆ చైతన్య దీపాలు దీపరాజుతోని మిలనాన్ని జరుపుకోవడం కోసం చేరుకున్నారు. क्या कहा ఏమన్నారు? हैं? कहाँ पहुंच गए. ఎక్కడ చేరుకున్నారు? माउंट आबू में మౌంట్ ఆబూలోనా? है. माउंट आबू में जो सामने बैठे हैं उनको पता है మౌంట్ ఆబూలోని ఎవరైతే ఎదురుగా కూర్చొని ఉన్నారో వారికి తెలుసా कि दीपराज का अर्थ क्या है. ఏమనంటే దీపరాజు యొక్క అర్థం ఏంటి అనేది है मालूम है. తెలుసా? वो समझते हैं दीपराज धर्मराज को कहा जाता है. వారికి తెలుసా దీపరాజు ధర్మరాజుని అంటారు అని? है दीपराज से मिलन मनाने पहुंच गए हैं. దీపరాజుతోని మిలనాన్ని జరుపుకోవడం కోసం చేరుకున్నారు. आने वाले सभी दीपकों को देख వచ్చేటటువంటి అన్ని దీపాలని చూసి दीपराज भी कितना दिल से खुश हो रहे हैं. దీపరాజు కూడా హృదయంతోని ఎంత సంతోషిస్తున్నారు. इनको देख ఎవరిని చూసి? हैं किन दीपकों को भी. दीपक तो 500-700 करोड़ भी है. ఏ దీపాలను చూసి? దీపాలైతే 500-700 కోట్లు కూడా దీపాలు అయ్యారు. किन दीपकों को देख करके. ఏ దీపాలను చూసి? 500-700 करोड़ चैतन्य ही है. 500-700 కోట్లు కూడా చైతన్యాలే అయ్యాయి. हैं पहुंच गए हैं. చేరుకున్నారు. सिर्फ आने वाले नहीं కేవలం వచ్చేటటువంటి వారు కాదు, हैं पहुंच गए हैं. చేరుకున్నారు. इसके पास ఎవరి దగ్గరికి? दीपराज के पास पहुंच गए हैं. దీపరాజు దగ్గరికి చేరుకున్నారు. कनेक्शन जुट गया है. కనెక్షన్ అనేది జోడింపబడిపోయింది. कौन से दीपकों का. ఏ దీపాలది? 500-700 करोड़ दीपकों का. 500-700 కోట్లదా? एक మరి है 4.5 లక్షలది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. 4.5 लाख का. 4.5 లక్షలదా? और 4.5 लाख में మరియు 4.5 లక్షలలోని जो प्रवेश करते हैं उनको नहीं मिलेंगे. ఎవరైతే ప్రవేశిస్తారో వారిని కలవరా?
है? जो चंद्रमा से कनेक्टेड है, ఎవరైతే చంద్రమాస్తోని కనెక్టెడ్ అయి ఉండేటటువంటి వారు ఉంటారో, चंद्रवंशी है, చంద్రవంశీయులు ఉంటారో, उनको ही छोड़ देंगे, వారిని కూడా విడిచిపెట్టేస్తారా? उनको भी लेंगे या नहीं लेंगे? వారిని కూడా తీసుకుంటారా లేక తీసుకోరా? तो कितने हुए? అయితే ఎంతమంది అయ్యారు? पहुंच गए हैं। చేరుకున్నారు. वाह मेरे दीपक वाह, వాహ మేరీ దీపాలు వాహ. हरेक दीपक की ज्योति ప్రతి ఒక్క దీపాల యొక్క జ్యోతి नंबरवार चमक रही है। నెంబర్ వారుగా ప్రకాశిస్తుంది. नंबरवार क्यों कहा? నెంబర్ వారు అని ఎందుకు అనడం జరిగింది? है? हरेक आत्मा में ప్రతి ఒక్క ఆత్మలోని जो ज्ञान और योग बल की ज्योति आती है, ఏదైతే జ్ఞానం మరియు యోగ బలం యొక్క జ్యోతి వస్తుందో वो नंबरवार आती है అది నెంబర్ వారుగా వస్తుందా या सबके अंदर एक जैसी आती है? లేక అందరిలోని ఒకవలే వస్తుంది? नंबरवार आई। నెంబర్ వారుగా వచ్చింది. जानवरों में उतनी ज्योति आएगी, జంతువుల్లోని అంత జ్యోతి అనేది వస్తుందా? अरे అరే, जानवरों में आत्मा नहीं होती జంతువులలోని ఆత్మ అనేది ఉండదా? तो उनमें ज्योति आएगी या नहीं आएगी? అయితే వారిలోని వెలుగు వస్తుందా లేక రాదా? एक मुसलमान भाई मिला था ट्रेन में, ఒక ముసల్మాన్ అన్నయ్య ట్రైన్లోని కలవడం జరిగింది. तो लड़ गया। అప్పుడు కొట్లాడడం మొదలు పెట్టేశాడు. कहता है అంటాడు, इंसान में रूह होती है, మనుష్యుడిలోని ఆత్మ ఉంటుంది, इसलिए इंसान की हत्या नहीं करनी चाहिए। అందువలనే మనుష్యుల యొక్క హత్యని చెయ్యకూడదు. बाकी जानवरों में थोड़ी रूह होती है, మిగతా జంతువులలోని ఆత్మ అనేది ఉంటుందా ఏంటి? पक्षियों वगैरह, పక్షులు మొదలుగున్న వాటిల్లోని. उनको मारने में कोई వాటిని చంపడంలోనేమీ కూడా कोई पाप नहीं लगता। ఏమీ పాపం అనేది అంటుకోదు. हमारे मुंह से हंसी निकल गई మా నోటి నుండి నవ్వొచ్చేసింది. कि तुमको लोभ है मांस खाने का, మీకు లోభం ఉంది మాంసాన్ని తినేందుకు, वो तुम त्याग नहीं सकते, मांसाहारी हो, అది నువ్వు త్యాగం చెయ్యలేవు, నీవు మాంసాహారి అయ్యావు, राक्षस संप्रदाय। రాక్షస సంప్రదాయుడు. तो नंबरवार ज्योति चमक रही है। అయితే నెంబర్ వారుగా జ్యోతి అనేది వెలుగుతుంది. बाप दादा तो బాప్ దాదా అయితే वही ज्योति सभी देवकों को देख मुबारक दे रहे। అదే జ్యోతిని అందరిలోని చూసి శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు. मुबारक हो, मुबारक हो, मुबारक हो। శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. आप लोगों का ही यादगार विश्व में मनाए रहे हैं। మీ యొక్క స్మృతి చిహ్నాన్ని విశ్వంలోని జరుపుకోవడం జరుగుతుంది. और आप चैतन्य दीपक दीपराज से मिलन मनाए रहे हो। మరియు చైతన్య దీపాలైన మీరు దీపరాజుతోని మిలనాన్ని జరుపుకుంటున్నారు. क्या अंतर बताया? ఏం తేడాని చెప్పడం జరిగింది? वो मनाए रहे हैं వారు జరుపుకుంటున్నారు और आप మరియు మీరు प्रैक्टिकल में दीपराज से मिलन मनाए रहे हो। ప్రాక్టికల్ గా దీపరాజుతోని మిలనాన్ని జరుపుకుంటున్నారు. इस बात को बीके वाले कैसे समझेंगे? ఈ విషయాన్ని బీకే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? है? है? वो समझेंगे ही नहीं।
వారు అర్థమే చేసుకోరు, स्कूल में स्कूल में समझो స్థూలంగా అర్థం చేసుకుంటారు అని స్టూడెంట్ అన్నారు. सामने सामने जो देख रहे हैं वो बता रहे कि तो वो स्कूल में सुनने वालों की संतान है. స్టూడెంట్ ఏదో అన్నారు, వారు వినేవారి యొక్క సంతానం అయ్యారు. हाथी की संतान है. हाथी के कान ఏనుగు యొక్క సంతానం అయ్యారు. ఏనుగు యొక్క చెవులు बहुत बड़े बड़े होते हैं. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. इस बात की यादगार దేని యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? सुनने की. వినేటటువంటిది. सुनते भी बहुत है और सुनाते भी ज्यादा है. వింటారు కూడా చాలా, వినిపిస్తారు కూడా చాలా. है कि नहीं? అవునా లేక కాదా? अच्छा, మంచిది. उनका मस्तक बड़ा नहीं होता है क्या? వారి యొక్క మస్తకం అనేది పెద్దగా ఉండదా ఏంటి? है, मस्तक भी बड़ा होता है. మస్తకం కూడా పెద్దగా ఉంటుంది. लेकिन కానీ मस्तक जो इतना बड़ा होता है మస్తకం ఏదైతే ఇంత పెద్దగా ఉంటుందో उससे साबित नहीं होता कि बुद्धिमान बहुत है. దీని ద్వారా రుజువు అవదా వారు బుద్ధిమంతులు, చాలా ఎక్కువ బుద్ధిమంతులు అయ్యారు అని? है? हाथी रूपी महारथी హాతీ రూపీ మహారథి बहुत बुद्धिमान, చాలా బుద్ధిమాన్. महावीर से भी ज्यादा, మహావీరుడి కంటే ఎక్కువగానా, बराबर ఎక్కువ బలమా, या कम अकल वाले? లేక తక్కువ తెలివి ఉన్నవారయ్యారా? चुप हो गए. సైలెంట్గా ఉండిపోయారు. अरे महावीर बड़ा या महारथी बड़ा? అరే మహావీరుడు పెద్దవారా లేక మహారథి పెద్దవారా? महावीर बड़ा होता है. మహావీరుడు పెద్దవారవుతారు. महावीर हनुमान को दिखाते हैं. మహావీరుడు హనుమంతుణ్ణి చూపించడం జరుగుతుంది. और चौड़ा मस्तक वाला, మరియు వెడల్పుగా ఉండేటటువంటి మస్తకం కలవారు, बड़े कान वाला किसको दिखाते हैं? పెద్ద చెవులు ఉండేటటువంటి వారిని ఎవరిని చూపించడం జరుగుతుంది? गणेश को. గణేశుణ్ణి. गण माने గణ అనగా देवगण. దేవగణం. ईश माने स्वामी. ఈశ్ అనగా స్వామి. देवगण कहाँ होंगे? దేవగణ్ ఎక్కడుంటారు? हैं? इस दुनिया में क्या होंगे? संगम युग में. ఈ ప్రపంచంలోనే ఎక్కడుంటారు? సంగమ యుగంలోనే. और सतयुग में क्या होंगे? మరియు సత్యుగంలోని ఏమవుతారు? कोई अंतर होगा या नहीं होगा? ఏదైనా తేడా ఉంటుందా లేక ఉండదా? क्या अंतर होगा? ఏం తేడా ఉంటుంది? सतयुग में సత్యుగంలోని शुद्ध देवताएं होंगी శుద్ధమైన దేవతలు ఉంటారు. और संगम में మరియు సంగమంలోని है यथा राजा तथा प्रजा యథారాజా తథా ప్రజ क्या होंगे? ఏమై ఉంటారు? है? अरे అరే अपना टाइटल ही भूल गए. తమ యొక్క టైటిల్ని మర్చిపోయారు. संगम युग में సంగమ యుగంలోని बाप आते हैं తండ్రి వస్తారు. तो क्या बनाते हैं? है? అప్పుడు ఏ విధంగా చేస్తారు? है? ब्राह्मण. బ్రాహ్మణులుగా. तो देवता बनते. సో దేవతలుగా అవుతారు. देवता से बड़े कोई नहीं होते. దేవతల కంటే పెద్దవారు ఇంకెవరు ఉండరు. कौन ఎవరు? है? भगवान भगवती. భగవాన్ భగవతి. यथा राजा యథారాజా तथा प्रजा. తథా ప్రజ. सब भगवान भगवती అందరూ భగవాన్ భగవతీలయ్యారు. होते कि नहीं? ఉంటారా లేక ఉండరా? है कि नंबरवार होते? లేక నెంబర్ వారుగా ఉంటారా? हाँ, नंबरवार कह सकते हैं. ఆ, నెంబర్ వారు అనొచ్చు. तो बोला అయితే అన్నారు ये मिलन बहुत प्यारा और न्यारा है.
ఈ మిలనం చాలా ప్రియమైనది మరియు అతీతమైనది అయ్యింది. हर दीपक के दिल में कौन समाया हुआ है? ప్రతి ఒక్క దీపం యొక్క హృదయంలోని ఎవరి ముడి ఉన్నారు? हर दीपक के मन में, ప్రతి దీపం యొక్క హృదయంలోని दिल में दीपराज तेरा बाबा, హృదయంలోని దీపరాజ్ నా బాబా. हर एक की सूरत में दीपराज की याद समाई हुई है. ప్రతి ఒక్కరి యొక్క ముఖంలోని దీపరాజు యొక్క స్మృతి అనేది ఇమిడి ఉంది. ये देख रहे हैं. ఇది చూస్తున్నారు. आज के दिन आप भी विश्व में अपना यादगार देख रहे हो ना. ఈ రోజున మీరు కూడా ప్రపంచంలోని మీ యొక్క స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు కదా. कितने भक्त चारों ओर आप दीपकों को याद कर रहे हैं. ఎంతమంది భక్తులు నలువైపులా దీపాలైన మిమ్మల్ని స్మృతి చేస్తున్నారు. और चैतन्य दीप रूप में आप दीपराज से मिलन मनाए रहे हो. మరియు చైతన్య దీపాల రూపంలోని దీపరాజుతోని మీరు మిలనాన్ని జరుపుతున్నారు. ये मिलन का दिन ఈ మిలనం యొక్క రోజు दीपावली के रूप में मनाए रहे हैं. దీపావళి రూపంలోని జరుపుకుంటున్నారు. कौन? ఎవరు? अरे कौन मना रहे हैं? అరే ఎవరు జరుపుకుంటున్నారు? हैं? दुनिया वाले अभी मना रहे हैं। ప్రపంచం వారు ఇప్పుడు జరుపుకుంటున్నారు అని స్టూడెంట్ అన్నారు. आप बोला మీరు అన్నారు ये मिलन ఈ మిలనం दिन दीपावली के दिन में దీపావళి రోజున ఈ మిలనం రోజుని आप चैतन्य में मनाए रहे हो. మీరు చైతన్యంలోని జరుపుకుంటున్నారు. वो चैतन्य में नहीं मनाए रहे, उनके दीपक जड़ हैं. వారు చైతన్యంలోని జరుపుకోవటం లేదు. వారి యొక్క దీపాలు జడమైనవయ్యాయి. और आपके दीपक మరియు మీ యొక్క దీపాలు चैतन्य हैं. చైతన్యమైనవయ్యాయి. तो कहाँ मनाए रहे हो? అయితే ఎక్కడ జరుపుకుంటున్నారు? चैतन्य दीपकों से दीपराज का मिलन. చైతన్య దీపాలతోని దీపరాజు యొక్క మిలనాన్ని. अरे कहाँ मिलाए रहे हो बताओ ना. అరే ఎక్కడ జరుపుకుంటున్నారో చెప్పండి. हैं? माउंट आबू में. మౌంట్ ఆబూలోని అని స్టూడెంట్ అన్నారు. మౌంట్ ఆబూలోనా? माता जी कह रहे माउंट आबू में मनाए रहे. మాతాజీ అంటున్నారు మౌంట్ ఆబూలోని జరుపుకుంటున్నారు అని. और ఇంకా यहाँ सूरत में. ఇక్కడ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఇక్కడ సూరత్లోనా? अरे అరే हाँ संगम कोई स्थान नहीं है ना. సంగమంలోని అని అన్నారు. సంగమం ఏమీ స్థానం ఏమీ అవ్వలేదు కదా. आपके संगम संगम తండ్రికి సన్ముఖంగా మిలనాన్ని జరుపుకుంటున్నారు అని స్టూడెంట్ అన్నారు. संगम तो मधुबन में होता है. సంగమం అయితే మధువనంలోనే ఉంటుంది. असली संगम कहाँ होता है? అసలైన సంగమం ఎక్కడుంటుంది? मधुबन में होता है. మధువనంలో ఉంటుంది. आत्मा और ఆత్మ మరియు परमात्मा का संगम పరమాత్ముడి యొక్క సంగమం कहाँ होता है? ఎక్కడవుతుంది? मधुबन में होता है. మధువనంలో అవుతుంది. तो कौन से मधुबन में मना रहे हो प्रैक्टिकल में? అయితే ఏ మధువనంలోని ప్రాక్టికల్ గా జరుపుకుంటున్నారు? चैतन्य में. చైతన్యంలోని. हाँ एडवांस में. అడ్వాన్స్ లోని అని స్టూడెంట్ అన్నారు. అడ్వాన్స్ లోనే. है? आपके सम्मुख बैठ मिलन मना रहे हैं। कहाँ? తండ్రికి సన్ముఖంగా మిలన మేళాన్ని జరుపుకుంటున్నారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. हाँ ఆ, झिझक आती है बोलने में. है? సంకోచం వస్తుంది చెప్పడంలోని. कहीं ब्रह्मा कुमारी हमारे ऊपर हमला नहीं कर दो. బ్రహ్మకుమారిలు మా మీద ఆక్రమణ చేసేకుండా ఉండడం కోసం है ना? కదా. अरे ये बाणी कहाँ पड़ी जा रही है? అరే ఈ వాణిని ఎక్కడ చదవడం జరుగుతుంది? है? माउंट आबू में.
మౌంట్ ఆబూలోని అని స్టూడెంట్ అన్నారు. మౌంట్ ఆబూలోనా? अब क्लियर कहाँ हो रही है? మరియు క్లియర్ అనేది ఎక్కడవుతుంది? हैं? सूरत में क्लियर हो रही। సూరత్లోని క్లియర్ అవుతుంది. तो असली दीपावली कब हुई అయితే అసలైన దీపావళి ఎక్కడయ్యింది? है? సూరత్లోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. अभी भक्ति मार्ग आगे आगे जा रहा है ఇప్పుడు భక్తి మార్గం అనేది ముందుకు ముందుకు వెళ్తుందా, या ज्ञान मार्ग आगे आगे जा रहा है? లేక జ్ఞాన మార్గం అనేది ముందుకు ముందుకు వెళ్తుందా? हैं? ज्ञान मार्ग आगे जा रहा है। జ్ఞాన మార్గం అని స్టూడెంట్ అన్నారు. జ్ఞాన మార్గం ముందుకు ముందుకు వెళ్తుందా? अच्छा, మంచిది. हैं? बीमार की संख्या बहुत ज्यादा है। हाँ, भक्ति मार्ग आगे आगे जा रहा है। భక్తి మార్గం ముందుకు ముందుకు వెళ్తుంది అని స్టూడెంట్ అన్నారు. భక్తి మార్గం ముందుకు ముందుకు వెళ్తుంది. और ज्ञान मार्ग మరియు జ్ఞాన మార్గం पीछे पीछे चल रहा है। వెనుక వెనుక నడుస్తుంది. तो बोला అయితే అన్నారు, हर साल का यादगार बनाई दिए है। ప్రతి సంవత్సరం యొక్క స్మృతి చిహ్నంగా జరిపేసుకున్నారు भक्ति मार्ग वालों ने। భక్తి మార్గం వారు. आप समझ सकते हैं कि ये दीप की ज्वाला क्या है। మీరు అర్థం చేసుకోవచ్చు ద్వీపం యొక్క జ్వాల ఏంటయ్యింది అనేది. ये रोशनी దీపం యొక్క జ్వాల అనేది ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. क्या है? ఈ ప్రకాశం ఏంటయ్యింది? भक्त तो कोई न कोई रोशनी जला देते हैं। భక్తులైతే ఏదో ఒక ప్రకాశాన్ని వెలిగించేస్తారు. दीपक जगाए देंगे, बल्ब जगाए देंगे, దీపాలను వెలిగించేస్తారు, బల్బులను వెలిగించేస్తారు. लेकिन आप सच्चे दीपक కానీ మీరు సత్యమైన దీపాలు, कि दीपराज और दीपों का मिलन हो रहा है। दीपक जगाए देंगे, बल्ब जगाए देंगे, దీపాలను వెలిగించేస్తారు, బల్బులను వెలిగించేస్తారు. लेकिन आप सच्चे दीपक కానీ సత్యమైన దీపాలైన మీరు जानते हो మీకు తెలుసు कि दीपराज और दीपों का मिलन हो रहा है। దీపరాజు మరియు దీపాల యొక్క మిలనం అనేది జరుగుతుంది. बाप दादा भी एक एक दीपक को देख బాప్ దాదా కూడా ఒక్కొక్క దీపాన్ని చూసి आगे से पीछे वालों को दूर से देख रहे हैं। వెనక నుంచి ముందున్న వారిని దూరం నుంచి చూస్తున్నారు. दादा आगे से पीछे वालों को दूर से देख रहे हैं, क्या मतलब हुआ? ముందు నుంచి వెనుకున్న వారిని దూరంగా చూస్తున్నారు అంటే దీని యొక్క అర్థం ఏమయ్యింది? हैं? सामने बैठा है इसलिए आगे से पीछे देख सकते हैं। हैं? ముందు నుంచి వెనుకున్న వారిని చూడొచ్చు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. बैठा है आगे కూర్చున్నారు ముందు, लेकिन కానీ दिख रहा है पीछे। वो दीवार के पास बैठे हैं उनको देख रहा है। ఆ ఏదైతే గోడ దగ్గర కూర్చొని ఉన్నారో వారిని చూస్తున్నారా? नहीं, కాదు, आगे से ముందు నుంచి पीछे वालों को, వెనక వారిని, मना जो बाद में आए हैं, అనగా ఎవరైతే తరువాత వచ్చారో, जो आगे आए ఎవరైతే ముందు వచ్చారో उनकी तो समझ में ही नहीं आती है ये बातें। వారికైతే అర్థమే అవ్వదు ఈ విషయాలు. आती है అవుతాయా? हैं? एडवांस का ज्ञान समझ में ही नहीं आता। అడ్వాన్స్ యొక్క జ్ఞానం అర్థమే అవ్వదు. लेकिन కానీ जो ब्रह्मा बाबा के शरीर छोड़ने के बाद आए हैं కానీ బ్రహ్మబాబా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరైతే వస్తారో तो पीछे आए हैं या आगे आए हैं? వారు వెనక వచ్చారా లేక ముందు వచ్చారా? पीछे आए हैं, వెనక వచ్చారు. उनको देख रहे हैं। వారిని చూస్తున్నారు. वाह दीपराज के दीपक वाह, వాహ దీపరాజు యొక్క దీపాలు వాహ. इसलिए बोला वाह वाह। ఎందువల్ల అన్నారు వాహ వాహ అని?
अरे कोई बात है तब वाह वाह बोल दिया, ऐसे ही बोल दिया? ఏదో ఒక విషయం అనేది ఉంది అప్పుడే వాహవాహ్ అన్నారా లేక అలాగే అనేసారా? अरे ये वाह वाह की बात हुई ना, लास्ट में आए ఇది వాహవాహి యొక్క విషయం అయ్యింది కదా, లాస్ట్లోని వచ్చారు और మరియు आगे चले गए, ముందుకు వెళ్ళిపోయారు, फास्ट चले गए। ఫాస్ట్గా వెళ్ళిపోయారు. अपनी ही यादगार देख रहे हो తమ యొక్క స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు और चैतन्य रूप में आप दीपराज से मिलन मना रहे हो। మరియు చైతన్య రూపంలోని మీరు దీపరాజుతోని మిలనాన్ని జరుపుకుంటున్నారు. एक एक दीपक, ఒక్కొక్క దీపం उसकी अपनी अपनी रोशनी कितनी प्यारी लगती है। వాటిది తమ తమ ప్రకాశం అనేది ఎంత ప్రియంగా అనిపిస్తుంది. अगर स्कूल में भी 10-12 दीपक इकट्ठे करो ఒకవేళ స్థూలంగా కూడా 10-12 దీపాలని ఒక చోట పెట్టేసినట్లయితే तो उनकी ज्योति कितनी अच्छी लगती है। వాటి యొక్క జ్యోతి అనేది ఎంత మంచిగా అనిపిస్తుంది. और बाप दादा खुश है మరియు బాప్దాదా సంతోషంగా ఉన్నారు. कि बाप दादा को इतने चैतन्य दीपक है బాప్దాదాకి ఎంతమంది చైతన్య దీపాలు सन्मुख देखने को मिल रहे हैं। సన్ముఖంగా చూడడానికి కనిపిస్తున్నారు. इसको ఎవరికి? बाप दादा को। कहाँ? బాప్దాదాకి. ఎక్కడ? ये सन्मुख दीपक ఈ సన్ముఖ దీపాలు दीपराज को कहाँ देखने को मिल रहे हैं? దీపరాజుకి ఎక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి? हैं? अरे అరే अरे कहाँ देख सकते कि कोई स्थान है कि नहीं है जहाँ देखने को मिल रहे हैं? అరే ఎక్కడ చూస్తున్నారు? ఏదో స్థానం అనేది ఉందా లేదా చూడడానికి? हैं? कहाँ? సూరత్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. सूरत में देखने को मिल रहे हैं। సూరత్లోని చూడడానికి కనిపిస్తున్నారా? ये कैसे दीदी दादियों के पास जाएगी? ఈ క్యాసెట్ అనేది దీదీ దాదీల దగ్గరికి వెళ్తుంది. और बाप दादा మరియు బాప్ దాదా हर एक दीपक को यही कह रहे हैं, वाह ప్రతి ఒక్క దీపాన్ని ఇదే అంటున్నారు. दीपक वाह। వాహ్ దీపక్ వాహ్. तो बाप दादा ही चैतन्य में दीपकों को देख सकते हैं। అయితే చైతన్యంలోని బాప్ దాదా ఈ దీపాలని చూడగలుగుతారు. क्या कहा ఏమన్నారు? है? या तो లేకుంటే बाप के बच्चे ही एक दो को देख रहे हैं। తండ్రి యొక్క పిల్లలే ఒకరిని మరొకరు చూసుకుంటున్నారు. जो बाप के बच्चे नहीं बने सन्मुख बैठने योग्य, ఎవరైతే సన్ముఖంగా కూర్చోటానికి యోగ్యులుగా ఏ పిల్లలైతే అవ్వలేదు, ये सन्मुख आते ही नहीं है। లేకుంటే సన్ముఖంగా రానే రారు, वो नहीं देख सकते। వారు చూడలేరు. बाप दादा बच्चों को देख रहे हैं బాప్ దాదా పిల్లలని और చూస్తున్నారు बच्चे మరియు పిల్లలు बाप दादा को देख रहे हैं। బాప్ దాదాని చూస్తున్నారు. आप सभी किस रूप में बैठे हो? మీరందరూ ఏ రూపంలోని కూర్చుని ఉన్నారు? वहाँ पूछा। అక్కడ అడిగారు. बच्चे बाप के रूप में बैठे हो పిల్లలు తండ్రి రూపంలోని కూర్చొని ఉన్నారా या कोई और रूप में बैठे हो? లేక ఇంకా వేరే రూపంలోని కూర్చొని ఉన్నారా? चैतन्य दीपक के रूप में हो ना। చైతన్య దీపాలలోని చైతన్య దీపాల రూపాలలోని ఉన్నారు కదా. हर एक की ज्योति अगर ప్రతి ఒక్కరి జ్యోతి ఒకవేళ दृश्य देखो तो बड़ी रियल और सुंदर दिखाई देती है। దృశ్యాన్ని చూసినట్లయితే చాలా రియల్గా చాలా సుందరంగా అనిపిస్తుంది. सारा देसी दीपक के मुआफिक जगमगाए रहे हैं। అందరూ విదేశీ దీపాల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. आप भी अपने को अभी మీరు కూడా ఇప్పుడు స్వయాన్ని रूप में जान रहे हो, उसी
రూపంలోని తెలిసేసుకున్నారు, रूप में అదే రూపంలో और अपने को साक्षी होकर के देख करके कितना मुस्कुराए रहे। మరియు స్వయాన్ని సాక్షిగా అయ్యి ఎంత చిరునవ్వుని నవ్వడం జరుగుతుంది. सारा फेस ही दीपक के मुआफिक जगमगाए रहे हैं। మొత్తం ఫేస్ అంతా కూడా और सुंदर दिखाई देती, सारा फेस ही दीपक के मुआफिक जगमगाए रहे हैं। మొత్తం ఫేస్ అంతా దీపకాల రూపంలోని మెరవడం జరుగుతుంది. आप भी अपने को अभी మీరు కూడా ఇప్పుడు స్వయాన్ని रूप में जान रहे हो, రూపంలోని తెలిసేసుకున్నారు, उसी रूप में, అదే రూపంలోని और अपने को साक्षी होकर के देख करके कितना मुस्कुराए रहे। మరియు స్వయాన్ని సాక్షిగా అయ్యి చూస్తూ ఎంత మందహాసాన్ని చేస్తున్నారు. बाप दादा भी हर एक मुस्कुराते हुए दीपक को देख బాబ్దాదా కూడా చిరునవ్వుతో నవ్వుతున్న ముఖాలని చూసి चैतन्य दीपकों की दिवाली मनाए रहे। చైతన్య దీపాల యొక్క దీపావళిని జరుపుకుంటున్నారు. हर एक की दीपक ప్రతి ఒక్కరి యొక్క దీపాలు अपनी दिव्य ज्योति फैलाई रही। తమ యొక్క దివ్య జ్యోతిని వ్యాపిస్తున్నారు. अगर इतने दीपक इस स्थूल में जगमगाते जाएं ఒకవేళ ఎన్ని దీపాలు జ్యోతుల రూపంలోని మెరుస్తూ ఉన్నట్లయితే तो कितने सुंदर అప్పుడు ఎంత సుందరమైన नजारे हो जाएं। దృశ్యాలు అయిపోతాయి. लेकिन बाप दादा కానీ బాబ్దాదా चैतन्य చైతన్య सच्चे दीपकों की माला देख रहे, సత్యమైన దీపాల యొక్క మాలని చూస్తున్నారు, झूठे जड़ दीपकों की माला नहीं देख रहे। అసత్యపు జడ దీపాల యొక్క మాలని చూడడం లేదు. जड़ दीपकों की माला नहीं देख रहे, జడ దీపాల యొక్క మాలని చూడడం లేదు దీపావళిని. है? क्या मतलब? దీని అర్థం ఏమైంది? अरे कोई आत्मा की जड़ तुम्हें बुद्धि होती है అరే కొంతమంది ఆత్మలది జడత్వమై బుద్ధి అయి ఉంటుంది, और कोई आत्मा की మరియు కొంతమంది ఆత్మది है चित्त शक्ति से भरपूर చిత్తశక్తితోని నిండి ఉన్నటువంటి दिव्य दृष्टि होती है। దివ్య దృష్టి అనేది ఉంటుంది. तो हर एक दीपक అయితే ప్రతి ఒక్క దీపాలు अपने अपने प्रैक्टिकल धारणा के स्वरूप में తమ తమ ప్రాక్టికల్ ధారణా స్వరూపంలోని बाप दादा को देख रहे हैं, బాబ్ దాదాని खुश చూస్తున్నారు, हो रहे हैं। సంతోషిస్తున్నారు. वाह मेरे जगे हुए दीपक वाह, వాహ్ మేల్కొని ఉన్నటువంటి చైతన్య దీపాలు వాహ్. बाप दादा బాబ్ దాదా आप चैतन्य दीपकों को देख कितने खुश हो रहे हैं। చైతన్య దీపాలైన మిమ్మల్ని చూసి ఎంత సంతోషిస్తున్నారు. वाह दीपक वाह, వాహ దీపాలు వాహ్. आप सबको भी अपना स्वरूप మీ అందరికీ కూడా మీ యొక్క స్వరూపం दीपक की रोशनी स्वरूप दिखाई दे रहा है ना। దీపక వెలుగు రూపంలోని కనిపిస్తుంది కదా, దీపక వెలుగు స్వరూపంలోని కనిపిస్తుంది కదా. बाप दादा को तो बहुत अच्छा जगते हुए दीपक బాబ్దాదాకైతే వెలుగుతున్నటువంటి దీపాలు नंबरवार तो है, నెంబర్ వారైతే అయ్యారు. लेकिन जगे हुए दीपकों की सभा देख करके కానీ మేల్కొని ఉన్నటువంటి దీపాల యొక్క సభని చూసి कितनी खुशी हो रही है। ఎంత సంతోషం కలుగుతుంది. ये सभा कहाँ है? ఈ సభ అనేది ఎక్కడుంది? हाँ? माउंट आबू में नहीं మౌంట్ ఆబూలోని కాదు, है? अरे అరే वो सभा माउंट आबू में नहीं है, जगे हुए दीपकों की। ఆ సభ మౌంట్ ఆబూలోని లేదా మేల్కొని ఉన్నటువంటి దీపాలది. बड़े
संकोच में आ जाते हैं। చాలా సంకోచంలోని వచ్చేస్తారు. वाह जगे हुए दीपक वाह, వాహ వెలుగుతున్న దీపాలు వాహ్, सदा ज्ञान की ज्योति। సదా రియాలిటీ జ్యోతి. भक्त लोग कितना प्यार से याद करते हैं। భక్తులు భక్తజనం ఎంత ప్రేమతోని యాద్ చేయటం జరుగుతుంది. और बाप दादा अपने सामने మరియు బాప్ దాదా తన ఎదురుగా दीपकों को देख करके खुश हो रहे। वाह दीप वाह, దీపాలను చూసి సంతోషిస్తున్నారు. వాహ దీపాలు వాహ్. आप सबने मिलकर के विश्व के अंदर दीप जगाए हैं మీరందరూ కలిసి విశ్వంలోని దీపాలను వెలిగించారు और जगाते रहेंगे। మరియు వెలిగిస్తున్నారు మరియు వెలిగిస్తారు కూడా. तो बाप दादा क्या देखते हैं? అయితే బాప్ దాదా ఏం చూస్తారు? चैतन्य दीपकों को देख करके बहुत खुश हो रहे। वाह बच्चे చైతన్య దీపాలను చూసి చాలా సంతోషిస్తున్నారు. वाह। వాహ్ పిల్లలు వాహ్. अभी ఇప్పుడు आगे भी अपनी ज्योति से, ముందు కూడా మీ యొక్క జ్యోతితోని, दीपकों की ज्योति से औरों को दीप जगाते रहो। దీపాల యొక్క జ్యోతితోని వేరే వారి యొక్క జ్యోతుల్ని వెలిగించండి. దీపాలను विश्व में విశ్వంలోని चैतन्य दीपकों को नहीं जानते हैं, చైతన్య దీపాల గురించి తెలియదు. वो तो स्थूल दीपक ही जगाते रहते। వారైతే స్థూలమైన దీపాలనే వెలిగిస్తూ ఉంటారు. लेकिन आप सभी आज किसको देख रहे हो? కానీ మీరందరూ ఈరోజు ఎవరిని చూస్తున్నారు? जगे हुए दीपकों को, चैतन्य। మేల్కొని ఉన్నటువంటి దీపాలని, చైతన్య దీపాలని किसने देख रहे हो? ఎవరిని చూస్తున్నారు? हैं? अरे चैतन्य देख रहे हो, लेकिन किसमें? దేనిలో చూస్తున్నారు? చైతన్యంలోని చూస్తున్నారు. కానీ దేనిలోని? बैठे भी वही हैं और जानते भी नहीं है। కూర్చొని కూడా అక్కడే ఉన్నారు కానీ తెలీదు కూడా. जगे हुए दीपकों को మేల్కొని ఉన్నటువంటి దీపాలని चैतन्य सूरत में देख रहे हो। చైతన్యమైన సూరతలోని, ముఖాలలోని చూస్తున్నారు. फिर भूल गए सूरत को। మళ్ళీ సూరతని మర్చిపోయారు, ముఖాన్ని మర్చిపోయారు. बाप दादा भी चैतन्य रूप में एक एक बच्चे को दीपक के रूप में जगते हुए బాప్ దాదా కూడా చైతన్యంలోని మేల్కొని ఉంటున్నటువంటి ఒక్కొక్క దీపాన్ని देख करके खुश हो रहे हैं। చూసి సంతోషిస్తున్నారు. बाकी रोशनी में फर्क तो है, కానీ వెలుగులోనైతే తేడా అయితే ఉంది. नंबरवार है, నెంబర్ వారుగా అయ్యారు. लेकिन बुझे हुए से जग तो गए ना। కానీ ఆరిపోయిన వారు వెలగడం అయితే జరిగింది కదా, మేల్కోవడం అయితే జరిగింది కదా. तो बाप दादा అయితే బాప్ దాదా जगे हुए दीपकों की सभा देख रहे। మేల్కొని ఉన్నటువంటి సభని చూస్తున్నారు. वो तो सिर्फ दीपमाला जगाते रहते हैं, వారైతే దీపమాలని వెలిగిస్తూ ఉంటారు. लेकिन बाप दादा जगे हुए दीपकों की सभा देख रहे हैं। కానీ బాప్ దాదా మేల్కొని ఉన్నటువంటి దీపాల యొక్క సభని చూస్తున్నారు. कहाँ देख रहे हैं जगे हुए दीपकों की सभा? మేల్కొని ఉన్నటువంటి సభని ఎక్కడ చూస్తున్నారు? भूल जाती है बार बार। మాటి మాటికి మర్చిపోతారు. है सूरत में देख रहे हैं। సూరత్లోని చూస్తున్నారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సూరత్లోని చూస్తున్నారు. और सूरत में भी సూరత్ మరియు సూరత్లోని కూడా एक एक की सूरत में दीपक देख रहे हैं। ఒక్కొక్కరి సూరత్ ముఖంలోని దీపాన్ని చూస్తున్నారా? या कहीं दूसरी जगह देख रहे हैं? లేక వేరే ఏదో చోట చూస్తున్నారా? है एक एक की सूरत में क्या ఒక్కొక్కరి ముఖంలోని देख रहे हैं? ఏం చూస్తున్నారు? जगे हुए दीपक को देख रहे हैं। మేల్కొని ఉన్న దీపాన్ని చూస్తున్నారు. ऐसा संगठन देख रहे हैं। అటువంటి సంఘటనని చూస్తున్నారు. क्या कहा ఏమన్నారు? है?
बताओ చెప్పండి, ये संगठन कितना प्यारा है। ఈ సంఘటన అనేది ఎంత ప్రియంగా ఉంది. एक एक चैतन्य दीपक ఒక్కొక్క చైతన్యమైన దీపకం अपनी ज्योति को जान सकते हैं। తమ జ్యోతి గురించి తెలుసుకోగలుగుతుంది. बाप दादा स्वरूप में देख रहे हैं బాప్ దాదా స్వరూపాన్ని చూస్తున్నారు और बच्चे बुद्धि द्वारा जान सकते हैं। మరియు పిల్లలు బుద్ధి ద్వారా తెలుసుకోగలుగుతారు. तो आप सभी ने అయితే మీరందరూ इस सभा में ఈ సభలోని दीपावली सच्चे दीपकों की दीपावली, సత్యమైన దీపాల యొక్క దీపావళి, जगे हुए दीपकों की दीपावली మేలుకొని ఉన్నటువంటి దీపాల యొక్క దీపావళి देखी। చూసారా? कहाँ देखी? ఎక్కడ చూసారు? इस सभा में। ఈ సభలోని. क्या? ఏంటి? कहाँ देखी? ఎక్కడ చూసారు? अरे पीछे मुड़ के तो देखो, आगे पीछे नीचे ऊपर। అరే వెనకైతే తిరిగి చూడు, వెనక ముందు देखी? చూసారా? अपने को भी देख रहे हो ना। స్వయాన్ని కూడా చూస్తున్నారు కదా. बाप दादा चैतन्य दीपकों को देख बहुत खुश हो रहे। బాప్ దాదా చైతన్యమైన దీపాలను చూసి చాలా సంతోషిస్తున్నారు. वाह दीपक वाह। వాహ దీపాలు వాహ. एक एक दीपक अपनी अपनी रोशनी क्या ఒక్కొక్క దీపం తమ యొక్క వెలుగు మాత్రమే కాదు, रौनक दिखाई रहे हैं। శోభని చూపిస్తున్నారు. हर एक की सूरत अपनी अपनी जगी हुई सूरत से ప్రతి ఒక్క సూరత్ ముఖము తమ మేల్కొని ఉన్న ముఖంతోని अपना परिचय दे रहे हैं। తమ యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు. तो आज के दिन అయితే ఈ రోజున दीपराज దీపరాజు सच्चे बच्चों को देख देख कितने हर्षित हो रहे। సత్యమైన పిల్లలని చూసి ఎంత హర్షితమవుతున్నారు. 5/11/14 की अव्यक्तवाणी का दूसरा दिन। 5/11/2014 యొక్క 2వ పేజీ. वाह दीपक बच्चे वाह। వాహ దీప పిల్లలు వాహ. आप लोग भी अभी अभी जो जगे हुए रूप से పిల్లలైన మీరు కూడా మేల్కొని ఉన్న రూపంతోని अनेक अपने भक्तों को साक्षात्कार कराए। అనేక తమ భక్తులకి సాక్షాత్కారాలని చేస్తున్నారు. द्वापर से लेकर के आपके भक्त भी कितने होंगे। ద్వాపర యుగం నుండి కూడా తీసుకొని మీ భక్తులు ఎంతమంది ఉంటారు. चाहे आपके रूप को जाने न जाने, అది మీ యొక్క రూపాన్ని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, लेकिन उनको ड्रामा दिखाई रहा है। కానీ వారికి డ్రామా చూపిస్తుంది. क्या दिखाई रहा है? ఏం చూపిస్తుంది? उनको ड्रामा नंबरवार दिखाई रहा है వారికి డ్రామా నెంబర్ వారుగా చూపిస్తుంది. कि हमारे राज दीपक మా యొక్క రాజా దీపాలు आ गए हैं। వచ్చేసారు. आ गए हैं। వచ్చేసారు. कहाँ से आ गए ఎక్కడి నుండి వచ్చేసారు? हैं? अरे అరే अरे जब राजा बने होंगे ఎప్పుడైతే రాజుగా అవుతారో तो प्रजा और भक्तगण होंगे या नहीं होंगे? అప్పుడు ప్రజలు మరియు భక్తగణాలు ఉంటారా ఉండరా? उस समय राजे मौजूद थे उनके सामने ఆ సమయంలో రాజులు వాళ్ళ ఎదురుగా హాజరై ఉండేవారా या मौजूद नहीं थे? లేక హాజరై ఉండేవారు కాదా? राजे भी मौजूद थे और भक्त भी उनके सामने, రాజులు కూడా హాజరై ఉండేవారు మరియు భక్తులు కూడా వారి ఎదురుగా, प्रजा भी मौजूद थी। ప్రజలు కూడా హాజరై ఉండింది. फिर बाद में
మళ్ళీ తర్వాత है बाद में తరువాత जाना है या भूल गए? వెళ్ళాలా లేక మర్చిపోవాలా? बाद में తరువాత भूल गए और अभी మర్చిపోయారు, మరియు ఇప్పుడు अभी फिर टाइम आ गया మళ్ళీ ఇప్పుడు సమయం వచ్చేసింది. जानने का, देखने का। తెలుసుకునేటటువంటిది, చూసేటటువంటిది. आप यहाँ साधारण रूप में बैठे हो, మీరు ఇక్కడ సాధారణమైన రూపంలోని కూర్చొని ఉన్నారు, लेकिन आपके भक्त आपको కానీ మీ భక్తులు మిమ్మల్ని दीप के रूप में देख रहे हैं। దీపాల రూపంలోని చూస్తున్నారు. और बाप दादा वाह बच्चे वाह के स्वरूप में देख। మరియు బాప్ దాదా వాహ పిల్లలు వాహ యొక్క స్వరూపంలోని చూస్తున్నారు. दीपराज और దీపరాజు दीपकों का मिलन कितना मरियो। सुंदर है। దీపాల యొక్క మిలనం ఎంత సుందరమైనదయ్యింది. बाप के दिल में वाह बच्चे वाह आ रहा है తండ్రి యొక్క హృదయంలోని వాహ పిల్లలు వాహ और వస్తున్నారు, बच्चों के दिल में वाह बाबा वाह आ रहा है। మరియు పిల్లల యొక్క హృదయంలోని కూడా వాహ బాబా వాహ వస్తుంది. तो सभी खुश और आबाद हैं। అందరూ ఖుషీగా సంతోషంగా ఉన్నారా? हाथ उठाओ, చేతుల్ని ఎత్తండి. वाह बच्चे वाह। వాహ పిల్లలు कोई भी వాహ. बात आवे, ఏ విషయం వచ్చినా కూడా आप जगे हुए दीपक के सामने आवे మేల్కొని ఉన్న మీ దీపాలు ఎదురుగా వచ్చినట్లయితే तो दीप जग जाए। అప్పుడు దీపం వెలిగిపోవాలి. ऐसे दीपराज आप हो। అటువంటి దీపరాజులు మీరయ్యారు. आपके सामने आते ही वो अपने स्वरूप को जान जाए। మీ ఎదురుగా వస్తూనే వారు వారి యొక్క స్వరూపాన్ని తెలిసేసుకోవాలి. क्या कहा ఏమన్నారు? है? बोलने की जरूरत नहीं पड़े, చెప్పేటటువంటి అవసరం అనేది రాకూడదు. उनको सुनाने की जरूरत नहीं पड़े, వినిపించవలసిన వారికి వినవలసిన అవసరం కూడా రాకూడదు. बोलने की जरूरत नहीं पड़े, మాట్లాడవలసిన అవసరం అనేది రాకూడదు. उनको सुनाने की जरूरत नहीं पड़े। వారికి వినిపించవలసిన అవసరం అనేది రాకూడదు. क्या हो? ఏమయ్యారు? हैं? अरे స్టూడెంట్ ఏదో అన్నారు. అరే, जो बात बताई, ఏదైతే విషయాన్ని చెప్పారో, जो देखे इन आंखों से, ఎవరైతే ఈ నేత్రాలతోని చూస్తారో, जो सुने इन कानों से, ఎవరైతే ఈ చెవులతోని వింటారో, उससे मुख से क्या निकले? వారి నోటి నుండి ఏం వెలువడాలి? मेरा నా बाप आ- वो तो बाप की నా తండ్రి వచ్చేసారు అని. बात की। అదైతే తండ్రి యొక్క విషయం తర్వాత అయ్యింది. और ये राजे की बात है। ఇదైతే రాజు యొక్క విషయం అయ్యింది. मेरा राजा మా యొక్క రాజా आ गया వచ్చేసారు. तो एक ही बात है, అయితే ఒక్కరి యొక్క విషయం అయ్యిందా, या यथा राजा तथा प्रजा सबकी बात हुई? లేక యథా రాజా తథా ప్రజ అందరి యొక్క విషయం అయ్యిందా? सभी की बात है। అందరి యొక్క విషయం కూడా అయ్యింది. नंबरवार నెంబర్ వారుగా यथा राजा तथा प्रजा యథా రాజా తథా ప్రజ और किसी जन्म में तो होते ही नहीं है। మరొక వేరే జన్మల్లోనైతే ఉండనే ఉండదు. क्या ఏంటి? आज की दुनिया में ఈ రోజు యొక్క ప్రపంచంలోని यथा राजा तथा प्रजा होती है? యథా రాజా తథా ప్రజ ఉంటుందా? है? नहीं। లేదు. मिनिस्टर, మినిస్టర్, प्राइम मिनिस्टर, ప్రైమ్ మినిస్టర్, राष्ट्रपति రాష్ట్రపతి प्रजा को अपने बच्चे के रूप में देखते हैं। ప్రజలని తమ పిల్లల రూపంలోని చూస్తారా? देखते हैं చూస్తారా? कि मुंह से रहे। చూడరు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. राष्ट्रपति प्रजा को अपने बच्चे के रूप में देखते हैं। రాష్ట్రపతి తమ ప్రజలని పిల్లల రూపంలోని చూస్తారా? देखते हैं చూస్తారా? कि मुंह से रहे।
कि घुस रहे हैं? లేక ఇంకా దోచుకుంటున్నారా? ऐसा समय भी आएगा అటువంటి సమయం కూడా వస్తుంది जो आपके सामने आने से आपका दिव्य स्वरूप देखने में आएगा। మీ ఎదురుగా రావడంతో మీ యొక్క దివ్యమైన స్వరూపం అనేది చూడడానికి కనిపిస్తుంది. साकार साधारण स्वरूप गायब हो जाएगा। సాకార సాధారణమైన స్వరూపం మాయమైపోతుంది. जैसे बाप दादा के सामने आते हो ఏ విధంగా బాబ్దాదా యొక్క ఎదురుగా వస్తారు? तो बाप दादा जैसा समय उस रूप में देखते हो అయితే బాబ్దాదాని ఏ సమయంలో ఏ రూపంలోనైతే చూస్తారు ऐसे ही आप सभी भी ऐसे दिखाई देंगे। అదే విధంగా మీరందరూ కూడా కనిపిస్తారు. साधारण नहीं दिखाई देंगे, సాధారణంగా కనిపించరు. साधारण रूप में देवता रूप में సాధారణ రూపంలో దేవతా రూపంలోని या दैवी रूप में दिखाई देंगे। లేక దైవీ రూపంలోని కనిపిస్తారు. अभी भी कोई कोई बच्चों से ये प्रैक्टिकल भाषण आती है। ఇప్పుడు కూడా కొంతమంది పిల్లల ద్వారా ప్రాక్టికల్గా ఈ ప్రకాశం అనేది వస్తుంది. लेकिन सभी ऐसी स्टेज में पहुंच गए కానీ అందరూ అటువంటి స్టేజ్లోని చేరుకున్నట్లయితే बाप दादा బాప్దాదా आज आप सबको चैतन्य दीपक के रूप में देख रहे हैं మిమ్మల్ని అందరినీ ఈరోజు చైతన్య దీపాల రూపంలోని చూస్తున్నారు. और हर एक के प्रति वाह वाह निकल रहा है। మరియు ప్రతి ఒక్కరి ఎడల వాహ వాహ అనేది వెలువడుతుంది. सभी खुश हैं, అందరూ खुश సంతోషిస్తున్నారు. हैं। సంతోషిస్తున్నారా? हाथ उठाओ, वाह। చేతులెత్తండి. వాహ. खुशी तो आपकी अपनी चीज है, ఖుషి అయితే మీది, మీ యొక్క వస్తువైంది. खुशी कोई और की चीज नहीं है, సంతోషం వేరే వస్తువేమీ కాదు. अपनी चीज है, वो अपने में लाओ, మీ వస్తువయ్యింది మీలోని తీసుకొని రండి. बस। అంతే, और क्या करना है? ఇంకేం చెయ్యాలి? आज सेवा का टर्न कर्नाटक और इंदौर का है। ఈరోజు సేవ యొక్క టర్న్ ఇందోర్ మరియు కర్ణాటకది. उन्होंने कहा कर्नाटक के 10,000 आए हैं। ఎవరో అన్నారు కర్ణాటక నుండి 10,000 వచ్చారు. बहुत अच्छा, చాలా మంచిది. बढ़ते चलो, बढ़ाते चलो। పెంచుకుంటూ వెళ్ళండి, పెంచుతూ వెళ్ళండి. ముందుకు వెళ్తూ వెళ్ళండి, పెంచుతూ వెళ్ళండి. अच्छा, మంచిది. यज्ञ सेवा का चांस लिया యజ్ఞ సేవ యొక్క ఛాన్స్ని తీసుకున్నారా? और सबको सेवा से अपना परिचय दिया। మరియు అందరికీ సేవతోని తమ యొక్క పరిచయాన్ని ఇచ్చారా? बाप दादा जी कर्नाटक निवासियों को खास याद प्यार देवे। బాబ్దాదా కూడా కర్ణాటక నివాసీలకి ముఖ్యంగా ప్రియ స్మృతుల్ని తెలుపుతున్నారు. उन्होंने कहा ఎవరో అన్నారు इंदौर जोन से 3,000 आए। ఇందోర్ జోన్ నుండి 3,000 వచ్చారు. बहुत अच्छा, చాలా మంచిది. हर एक को चांस मिलता है ప్రతి ఒక్కరికి ఛాన్స్ లభిస్తుంది. और सब खुशी खुशी से इस चांस को प्रैक्टिकल में लाते हैं। మరియు అందరూ ఖుషీతోని ఈ ఛాన్స్ని ప్రాక్టికల్లోకి తీసుకువస్తున్నారు. तो देखो कितने आए हुए। చూడండి ఎంతమంది వచ్చి ఉన్నారు. सेवा का भाग्य बहुत अच्छा मिला हुआ है। సేవ యొక్క భాగ్యం చాలా మంచిగా లభించి ఉంది. ब्राह्मणों की सेवा करते हैं। బ్రాహ్మణీయుల యొక్క సేవని చేయడం జరుగుతుంది. ये भाग्य कितना प्यारा है ఈ భాగ్యం ఎంత ప్రియమైనదయ్యింది. और खुश कितने होते हैं। మరియు ఖుషి ఎంతమంది అవుతారు.
आप सबको खुशी हो रही है ना कि हमको चांस मिला। మీరందరూ సంతోషిస్తున్నారు కదా మాకు ఛాన్స్ లభించింది అని. अच्छा है। మంచిదయ్యింది. डबल विदेशी भाई बहनों से డబల్ విదేశీ సోదర సోదరీలతో अच्छे आए हैं। మంచిగా వచ్చారు. डबल विदेशी कोई चांस డబల్ విదేశీలు ఏదైనా ఛాన్స్ని न लेवे किसको? ऐसा होता ही नहीं। తీసుకోకుండా ఉంటారు, అలా అవ్వనే అవ్వదు. चाहे थोड़े हो चाहे बहुत, అది కొద్ది మంది అయినా అది చాలా అయినా. हाजिरी सब तरफ की पक्की होती है। హాజరీ అనేది అన్ని వైపులా బాగా పక్కాగా ఉంటుంది. अच्छा है। మంచిదయ్యింది. डबल विदेशियों को डबल बार क्या 1000 बार बधाई देती। డబల్ విదేశీయులకి డబల్ బార్ లేక 1000 సార్లు అభినందనల్ని తెలియజేస్తున్నారు. और यहाँ के जॉन को మరియు ఇక్కడి యొక్క జోన్ని जो सेवा में निमित्त बने हैं ఎవరైతే సేవలోని నిమిత్తంగా అయ్యారో उनको कितने बार 1000 बार मुबारक हो। मुबारक। వారికి అనేక సార్లు శుభాకాంక్షలు. हर एक के दिल से सेवा के लिए ప్రతి ఒక్కరి హృదయం నుండి సేవ కోసం मुबारक निकल रही है। శుభాకాంక్షలు వెలువడుతున్నాయి. ये बाप दादा दिल को देख रहे हैं। బాప్ దాదా ఎవరినైతే చూస్తున్నారో डबल विदेशी बच्चों को भी డబల్ విదేశీ పిల్లల్ని కూడా जो खड़े हुए हैं ఎవరైతే నిలబడి ఉన్నారో अच्छा लग रहा है। మంచిగా అనిపిస్తుంది. डबल विदेशी किसी भी पार्ट में पार्ट जरूर लेते हैं। ఏదైనా పార్ట్ని తప్పకుండా అభిమానిస్తారు, తీసుకుంటారు. ये बाप दादा को अच्छा लगता है। ఇది బాప్ దాదాకి మంచిగా అనిపిస్తుంది. कमाल है। అద్భుతమయ్యింది. कहाँ से भी पहुँच जाते हैं। ఎక్కడి నుండైనా చేరుకుంటారు. तो डबल विदेशियों को डबल मुबारक డబల్ విదేశీయులకి డబల్ శుభాకాంక్షలు. और यहाँ के सेवादारियों को 1000 बार मुबारक। మరియు ఇక్కడ ఉండేటటువంటి సేవాదారులకి 1000 సార్లు శుభాకాంక్షలు. अच्छा। మంచిది. पहली बार बहुत आए। మొదటిసారి చాలా మంది వచ్చారు. अच्छा है। మంచిదయ్యింది. बाप दादा देख रहे हैं। బాప్ దాదా చూస్తున్నారు. बाप दादा इस साधु को भी देख रहा है। ఈ సాధువుని కూడా చూస్తున్నారు. उनका कर्नाटक से एक महात्मा जी आए हैं। ఎవరో అన్నారు కర్ణాటక నుండి ఎవరో మహాత్మాజీ వచ్చారు. उन्हें बाप दादा देख रहे हैं। వారిని బాప్ దాదా చూస్తున్నారు. अच्छा है। మంచిదయ్యింది. अपने हमजिन्स को जगाना। తమ హంజిన్స్ని మేల్కొల్పాలి. ऐसा ग्रुप लेकर के आओ అటువంటి గ్రూప్ని తీసుకొని రండి. तो अच्छा है। మంచిదయ్యింది. सभी समझेंगे అందరూ అనుకుంటారు तीनों की सेवा भी कम नहीं रह जाए। వీరి యొక్క సేవ కూడా తక్కువేమీ అవ్వలేదు. फिर भी काम तो अच्छा करते हैं ना। వీరు పనినైతే మంచిగా చేస్తారు కదా. आत्माओं को कुछ न कुछ सुनाते रहे। ఆత్మలకి ఎంతో కొంత వినిపిస్తూ ఉంటారు. कुछ न कुछ अच्छा ही बनाते रहे। ఎంతో కొంత మంచిగానే తయారు చేస్తూ ఉండాలి. काफी चीजों से ठीक करते हैं। చాలా వస్తువుల నుండి మంచిగా చేయటం జరుగుతుంది. तो बाप दादा इन्हों को भी याद प्यार दे रहे हैं। అప్పుడు బాప్ దాదా వీరికి కూడా ప్రియ స్మృతుల్ని తెలుపుతున్నారు. अच्छा। మంచిది. आज का दिन मनाया ఈ రోజు జరుపుకున్నారా, लेकिन सदा आप तो है ही प्रैक्टिकल लाइफ में। కానీ సదా మీరు అయ్యారు ప్రాక్టికల్ లైఫ్లోని.
हर एक के दिल में सदा बाप है। ప్రతి ఒక్కరి హృదయంలోని సదా తండ్రి ఉన్నారు. और आप भी सदा बाप के दिल में। మరియు మీరు కూడా సదా తండ్రి యొక్క హృదయంలోని ఉన్నారు. अच्छा, మంచిది. मोहिनी बहन से మోహిని బెహన్తోని. ठीक है। సరే. बहुत फर्क आ गया। मोहिनी बहन से हर एक के दिल में सदा बाप है। ప్రతి ఒక్కరి హృదయంలోని సదా తండ్రి ఉన్నారు. और आप भी सदा बाप के दिल में। మరియు మీరు కూడా సదా తండ్రి యొక్క హృదయంలోని ఉన్నారు. अच्छा, మంచిది. मोहिनी बहन से మోహిని బెహన్తోని. ठीक है। సరే. बहुत फर्क आ गया। చాలా తేడా వచ్చేసింది. मोहिनी बहन ने बोला, మోహిని బెహన్ అన్నారు, आज वरदान देते चले। ఈరోజు వరదానాన్ని ఇచ్చి వెళ్ళండి. हो जाएगा। అయిపోతుంది. अंदर ही करो। లోపలే చెయ్యండి. सेवा करेंगी ना। సేవని చేస్తారు కదా. यहाँ तो बहुत आते ही हैं। ఇక్కడైతే చాలా మంది వస్తారు. और स्थान पर जाना पड़ता है। మరియు స్థానం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. यहाँ सब आते ही आते हैं। ఇక్కడైతే రావడమే సదా అవుతూ ఉంటుంది. तो कोई दादी ने कहा, ఎవరో దాది అన్నారు, అప్పుడు ये बाहर सेवा पर जाना चाहती है। వీరు బయటికి సేవ కోసం వెళ్ళాలని అనుకుంటున్నారు. ले जाओ। తీసుకువెళ్ళండి. तो ठीक उमंग रहेगा। అప్పుడు సరైన ఉమంగం ఉంటుంది. रमेश भाई से రమేష్ బాయితో. अच्छा है। మంచిది. सभी मिल करके आपस में सेवा के प्लान वगैरह बनाते हो। అందరూ కలిసి సేవ యొక్క ప్లాన్లు మొదలుగున్నవి తయారు చేస్తారు. वो बाप दादा को अच्छा लगता है। అది బాబ్దాదాకి మంచిగా అనిపిస్తుంది. कर रहे हो और भी करना। చేస్తున్నారు, ఇంకా చెయ్యండి. आपस में मीटिंग करते हो सेवा की। పరస్పరం మీటింగ్ని చేసుకుంటారు సేవ యొక్క. थोड़ा और भी बढ़ाते चलो। ఇంకా కొంచెం ఇంకా పెంచుకుంటూ వెళ్ళండి. अच्छा है। మంచిదయ్యింది. अभी चल रहा है। ఇప్పుడు నడుస్తుంది. हैं? क्या चल रहा है? ఏం నడుస్తుంది? क्या चल रहा है? ఏం నడుస్తుంది? मीटिंग चल रही है, सेवा चल रही है। మీటింగ్ నడుస్తుంది, సేవ నడుస్తుంది. अभी चल रहा है। ఇప్పుడు నడుస్తుంది. अभी తర్వాత आगे क्या होने वाला है? ముందేమవ్వనున్నది? हैं? अभी चल रहा है। ఇప్పుడు నడుస్తుంది. बुलमोहन भाई బ్రిజ్మోహన్ బాయ్. सदा ठीक रहेंगे। अच्छा, సదా సరిగ్గా ఉంటారు. మంచిది. ओम ఓం శాంతి.